మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం అనేంత ఆగస్టు నెల 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు చెప్పుకున్నాం మనం. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు ధనం విషయంలో, డబ్బు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటారని డౌట్ లేదు. అంతేకాకుండా మీకు చక్కటి భోజనం అండి. ఎందుకంటే భోజనం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు చక్కటి దంతసిరి, మీకు బాగా ఎక్కడికి వెళ్ళినా ఆదరించి మీకు ఆప్యాయంగా భోజనం పెట్టేవాళ్ళే దొరుకుతారు. అంతేకాకుండా మీరు బాగా పాటలు పాడేవారు కూడా పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండము, బాగా డబ్బు సంపాదించడం జరుగుతుంది. అలాగే హార్స్ రైడింగ్ వలన మీరు డబ్బులు ఖర్చు పెట్టడం, డబ్బులు సంపాదించడం, మొత్తం హార్స్ రైడింగ్ చేసుకుంటుంటారు. గుర్రాలు సంబంధించిన గుర్రాలు అంటే హార్స్ రైడింగ్ ఎక్కడము తిరగడము సరదాగా చేస్తూ ఉంటారు మీరు. కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశి కదా, అదొక ఆర్ట్ మీకు. అంతేకాకుండా మీకు బాగా ధనప్రాప్తి కలగడము, ఆభరణ యోగము ఇవన్నీ జరుగుతాయి. కానీ రాహు ప్రభావం ఉంది కదా, 4th భావంలో ఉన్న రాహు శారీరక పీడ. అంత అద్భుతమైన ఫలితాలు ఎవడండి? నిందా బాధలు, స్త్రీలతో విరోధాలు, ఇలా శ్రమతో కూడుకుని ఉంటే దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ ప్రయాణాలు చేస్తారు, ప్లస్ ఆభరణాలు కొనుక్కుంటారు. ఇక విషయం చర్చించాలి. గురు ప్రభావం ఎప్పుడైతే రాహు మీద ఉందో ఆ రాహు దోషాలు చక్కగా చాలా మంది పరిహారం అయిపోతాయి. అందుకే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా సేఫ్. మీ చదువులో కూడా ఆటంకాలు కలగకుండా రాహు వలన, గురు ప్రభావం వలన ముందుకు దూసుకెళ్ళిపోతుంటారు. ఎన్ని ఆటంకాలు రానివ్వండి ఆగరం. అలాగే రైతులు కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు బాగా వస్తాయి. కానీ పంచమ స్థానంలో శనీశ్వరుడు టెన్షన్స్, ప్రతి విషయంలో మీరు టెన్షన్ పడుతుంటారు. అర్ధాష్టం రాహు అన్న ప్రాబ్లం ఏం లేదండి, మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. శని ప్రభావం పంచమ స్థానం శనుడు కదా, ఒక్కరిగతిలో ఉన్నాడు. శని మంచి ఫలితాలు ఇవ్వడండి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మీకు, ఆడవాళ్ళకండి చెప్తున్నాను. అది ఇక్కడ ప్రెగ్నెన్సీ లేడీస్. జనరల్గా నా సొంత గతితో కాదండి, ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ నెలలో కనుక డెలివరీ టైం వచ్చి ఉండుంటే మీకు డాక్టర్ సలహాల మేరకు సిజరీన్ ఆపరేషన్ చేసి మీకు బిడ్డని తీయవలసి వస్తుంది. బిడ్డ తల్లిగారు సేఫ్, భయపడాల్సిన అవసరం లేదు. స్టిచెస్ కూడా వేస్తారు, మిగతా జనరల్గా వేస్తారు అనుకోండి. అలాగా రక్తం కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే ప్లానెటరీ పొజిషన్ ప్రభావం వల్లనే అలా ఉంటుంది. అంతేకాకుండా శని వల్ల కూడా మీకు ఈ పిల్లలకి పుట్టిన పిల్లలు ఆల్రెడీ పిల్లలు ఉంటారు మీరు, ఆ పిల్లలకు కూడా మీ పిల్లలకు కూడా దెబ్బలు తగలడము, పడిపోవడము. అదే మీ చిన్న పిల్లల్ని నీటి దగ్గర పంపించకండి. నీటి వల్ల ప్రమాదం ఉంది మీకు పిల్లలకి. అంటే స్విమ్మింగ్ పూల్స్, అదే కొంతమంది మనం నదులు, గోదావరిలో అంటాం కదా, కృష్ణానది, గోదావరి అనేది అంటాం కదా, వాటి జోలికి వెళ్ళకూడదు, కొంతకాలం వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ నెల కుజుడు చూస్తున్నాడు కదా, నీటి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, పిడుగుల వల్ల ప్రమాదాలు, వర్షాల వల్ల ప్రమాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా జరిగిపోతాయని చెప్పము, ఎందుకంటే గురు ప్రభావం ఉంది కాబట్టి డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి కొద్దిగా ఒక స్లో అవుతుందండి. శుభకార్యాల విషయంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి దగ్గర కొద్ది సంబంధాలు ఆగిపోతుంటాయి. శుక్రుడు మీకు అష్టమంలో ఉండము, గురుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల సప్తమాది అష్టమంలో ఉండేవండి తప్పేం లేదు. కేంద్రాధిపత్యం కదా, అష్టమస్థానం శుక్రుడు ఉండడం వల్లనే ధనప్రాప్తి కలుగుతుంటుంది. మీకు చక్కటి ఆరోగ్యం ఉంటారు. పైగా లా సంబంధించిన న్యాయపరమైన చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. పైగా శత్రుభయం లేకుండా దీర్ఘార్థం కలిగి, సేవకాజనం కలిగి చాలా చాలా బాగుంటారు. అసలు రవి బుద్ధులు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు రవి బుద్ధులు భాగ్యస్థానం ఉన్నారంటే డాక్టర్స్గా మీరు చాలామంది అవుతారు. డాక్టర్స్ వృత్తిరీత్యా విదేశాలకు వెళ్తారు, ఫారిన్ కంట్రీస్. ఇందులో అతిశక్తి లేదండి. తర్వాత మ్యాథమెటిషియన్స్గా, ఇంజనీర్స్గా కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయం, వెళ్ళి తీరుతారు. తీర్థయాత్రలు, హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళాలి అవకాశాలు ఉన్నాయి. అది కూడా 16వ తారీఖు వరకు రవి ఉండడం వలన. అలాగే ఫైనాన్స్ రంగంలో అంటే ఆడిటర్స్గా, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటాం కదా మనం,
వాళ్ళక్కడ చాలా చాలా అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి. అదే భాగ్యస్థానం రవి బుధులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. అందుకనే కదండి మీరు చేసే వ్యాపారాల్లో కూడా దినదిన ప్రవర్ధం అయిపోతుంటుంది కదా. బ్యాంకింగ్ రంగంలోనూ విద్యా సంస్థలోనూ బాగా మీరే సాటి అనిపించుకుంటారు. దశమంలో రవి చాలదా ఈ రవి ప్రభావం అండి మనకి. అంటే దశమంలో రవి అంటే నాన్నగారికి చాలా బాగుంటుంది. మీ నాన్నగారికి ఆస్తి పాస్తులు మీరు డెవలప్ చేస్తారు. నాన్నగారి యొక్క ధనాన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. నాన్నగారు బాగుంటారు. రవికేతువులు దశమంలో ఉన్నారు కదా. కేతువు దశమంలో ఉంటేనే పవరు, రవి ఉన్నాడంటే మరింత పవరు. కేతువు ఇస్తుంటాడు శుభఫలితాలు. అలా దశమంలో రవి ఉన్నాడంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. దశమంలో రవి దిగ్బలుడు కదా, పవర్కు ఉంటుంది. అంతేకాకుండా మీరు మీ దాంట్లో మీద చాలామంది మీకు ఉద్యోగాల ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అంటారు సరే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, పొలిటికల్ రంగంలో మంచి మంచి పదవులు వస్తుంది, డౌటే లేదు. ముఖ్యంగా సైన్యం, మిలిటరీ అంటాం సరే, మిలిటరీ సంబంధించిన వాటిలోనూ పోలీస్ ఆఫీసర్స్ అంటాం సరే, హై పొజిషన్లో ఉన్న వారికి గ్రూప్స్ రాస్తాం. వాళ్ళందరికీ కూడా దశమంలో రవి పర్ఫెక్ట్గా యోగించి తీరుతాడు, డౌటే లేదు. నేమ్ అండ్ ఫేమ్ వాళ్ళ ముఖంలో వర్చస్సు కలుగుతుంది. చాలా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుంది. కుజుడు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళ భూములు అమ్ముడుపోక నష్టాలు వాటిల్తుంటాయి. కొన్ని అగ్ని వలన, కొంతమందికి వర్షాల వలన, కొంతమందికి పిడుగుపాటు వలన కొద్దిగా ఈ ఆగస్టులో వాళ్ళకి ఇబ్బంది ఉంది. లాభాలు స్వీకరించడంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము కుజ ప్రభావం ఉంది కాబట్టి. అలాగే మనం కోల్ అని చెప్పుకోవచ్చు, ఐరన్ చెప్పుకోవచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఏదైనా లాభస్థానానికి గురు ప్రభావం వల్ల అన్నైలుగా బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ చక్కగా ఉంటుంది మీకు. కాబట్టి మీ రాశి వారికి 12 బాలు గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా దైవ ప్రాప్తి, దైవ దర్శనాలు చేసుకుంటారు. ఫారిన్ వెళ్తారు. అక్కడ కూడా మీరు ఫారిన్లో సన్మానాలు జరగడానికి అవకాశాలు ఈ రాశి వారికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. ఈ శ్రావణ మాసం మొత్తం ఉంది మనకి. ఈ నెలంతా శ్రావణ మాసము సరే 26వ తారీఖు వరకు ఉండకుండా సరే 23 వరకు సరే అది పక్కా పెడితే 27వ తారీఖుని మనకి భాద్రపద మాసం ఉదయంలో చవితి వస్తుందండి, వినాయక చవితి. అదొకటి చేసుకుంటాం మనం. ఈ శ్రావణ మాసంలో 8వ తారీఖుని వరలక్ష్మి శుక్రవారం, పవర్ఫుల్ కదండి. ముఖ్యంగా మీరు అందరూ ఆడవాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఆ రోజు చేసే పూజలు అత్యధికమైన ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా తర్వాత రోజు 9వ తారీఖుని పౌర్ణమి, జంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. అమ్మ బాబాయ్, సోదర సోదరి ప్రేమలేఖ తార్కాణమ రాఖీ పౌర్ణమి, అలాగే జంజాల పౌర్ణమి, గాయత్రి మంత్రం. ఇలాగా మీకు నచ్చిన పూజలు చేసుకోండి. సూర్య భగవాన్ని ఆరాధించండి. చక్కటి శుభఫలితాలు పొందండి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడ్డం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపడడం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి. మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి. స్వామివారికి తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి అంటే అమావాస్య పొందర వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక
వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఆగస్టు నెల మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసిన కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానం, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. సరిగ్గా చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశల మీద ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టు నెల మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడూ ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.